విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలిసింది గోరంతైతే తెలియాల్సింది కొండంత. అప్పుడప్పుడు విశ్వంలో జరిగే వింత విషయాలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తాయి. అయితే భూమిపై జీవం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలియన్స్ ఉనికి అంతుచిక్కని ప్రశ్న. ఏలియన్స్ ఉంటాయని కొందరు అంటుంటారు, ఇంకొందరు అలాంటివేమీ లేవని కొట్టిపడేస్తుంటారు. సైన్స్ కూడా ఏలియన్స్ ఉన్నాయన్న వాదనను కొట్టిపడేస్తుంది. కానీ ఏలియన్స్ ఉన్నాయని నమ్మేవారు, వాటి గురించి పరిశోధనలు చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. మార్స్పై ఏలియన్స్ ఉనికి ఉందన్న చర్చ చాలా ఏళ్ల నుంచి జరుగుతోంది. అక్కడ చాలా రకాల మిస్టరీ ఆకారాలు సైతం బయటపడ్డాయి. వాటిలో చాలా వరకు భూమిపై ఉండే కొన్ని ఆకారాలను పోలి ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2011 సంవత్సరంలో నాసా మార్స్ రికగ్నైసెన్స్ ఆర్బిట్ అనే స్పేస్ క్రాఫ్ట్ను మార్స్పైకి పంపింది. మార్స్లో ఓ చోట వింత ఆకారాన్ని ఫోటో తీసింది. అది అచ్చం కీహోల్ను పోలి ఉంది. ఆ ఆకారంలో భూమిపై ఓ కట్టడం ఉంది. జపాన్లో కోఫున్ సమాధి అచ్చం కీహోల్ ఆకారంలోనే ఉంటుంది. దీంతో రచ్చ మొదలైంది. మార్స్పై ఏలియన్స్ ఉన్నాయని, అది వాటి తాలూకా గుర్తులేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హౌస్ అనే పుస్తక రచయిత మార్స్పై బయటపడ్డ కీహోల్ ఆకారంపై అనాలిసిస్ చేశారు. అది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదని, ఎంతో పగడ్బందీగా నిర్మించారని అన్నారు. మానవ నిర్మితాలకు సహజ సిద్ధంగా ఏర్పడిన వాటికి తేడా ఉంటుందని చెప్పారు. కీహోల్ ఆకారంపై ఆయన చేసిన అనాలిసిస్ జర్నల్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా ప్రచురితం అయింది. అయితే సైంటిస్టులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపడేశారు. సైకాలజిస్టులు కూడా అదంతా ఒట్టి భ్రమేనని అంటున్నారు. అది మెదడు చేసే మ్యాజిక్ కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. మార్స్పై వింత ఆకారాలు కనిపించడం అన్నది ఓ భ్రమ. దాన్నే పారడోలియా అంటారని చెబుతున్నారు. అది మెదడు చేసే పొరపాటు వల్ల జరుగుతుందని, కొన్నిసార్లు ముఖాలను కనిపెట్టే వ్యవస్థ సరిగా పనిచేయదని అంటున్నారు. అందుకే వింత వింత ఆకారాలు కనిపిస్తాయంటున్నారు. ఏదైనా వస్తువును కాల్చినప్పుడు అందులో వింత వింత ఆకారాలు కనిపిస్తాయని, అందులో మనుషుల ముఖాలను పోలిన ఆకారాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. కాబట్టి మార్స్పై వింత ఆకారాలు కనిపించడం కూడా ఒక భ్రమ లాంటిదే అని అంటున్నారు.